వారికి ప్రభుత్వం ఉచితంగా అందించే 200 యూనిట్లకు సంబంధించిన విద్యుత్ బిల్లులు విడుదల చేయాలని కూడా కోరుతున్నాం. అవంతిపురం వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ముదిరాజులకు, మున్నూరు కాపులకు, పద్మశాలి సంఘాలకు, కళ్యాణ వేదికలకు స్థలం మంజూరు చేసి వాటి యొక్క నిర్మాణానికి నిధులు మంజూరు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. దామర్చల్ల, అడవిదేరిపల్లి మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న ప్రభుత్వ భూములను సర్వే చేయించాలని కూడా కోరుతున్నాం. విశాఖపట్నం గ్రామంలో ఉన్న 145 సర్వే నెంబర్లో ఉన్న 1200 భూమిని కూడా అసైన్మెంట్ని రెవెన్యూ డిపార్ట్మెంటు, రెవెన్యూ అధికారులతో సర్వే చేసి ప్రాసెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే చిట్యాల గ్రామ టైల్ బ్యాండ్ వద్ద 100 మీటర్ల సమీపంలో ఉన్న అటవీ భూములను సేద్యం చేసి పేదలకు R&R లబ్ధిదారులుగా గుర్తించాలని, మహిళా ఆర్థిక పురోగతి కోసం ప్రత్యేకంగా మిర్యాలగూడ పట్టణంలో మహిళా పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నాం. చిట్ట చివరిగా ముఖ్యమంత్రి గారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తూ మిర్యాలగూడ ప్రాంత ప్రజల ఆకాంక్షను పరిగణలోకి తీసుకొని జిల్లా ఏర్పాటు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న మిర్యాలగూడ జిల్లాని పునర్విభజన భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మా ప్రజలందరి తరపున, మిర్యాలగూడ ప్రజలందరి తరపున మిమ్మల్ని వేడుకుంటూ శిరసు వంచి నమస్కరిస్తున్నాం. అలాగే 2-3 విషయాలు అధ్యక్ష, తప్పుగా అనుకోవద్దు. మొన్న ఈ మధ్యనే మిర్యాలగూడ శాసనసభ్యులు వాళ్ళ కుటుంబానితో మొత్తాన్ని నామినేషన్ వేయించినారని సోషల్ మీడియాలో చాలా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నల్లబోతు భాస్కర్ రావు గారు, ఆయన యొక్క వెన్నుపోటు గురించి నేను చెప్పాల్సిన అవసరం మీకన్నా నాకు తక్కువ తెలుసు. కేవలం కొంతమంది భయభ్రాంతులు చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వచ్చితే వాళ్ళ దగ్గర మీకు మీ కౌన్సిలర్గా, మీ కుటుంబ సభ్యుడిగా నా భార్య, నా పిల్లలు మీకు తోడుగా ఉంటారనే ఉద్దేశంతో నామినేషన్ వేయడం జరిగింది తప్ప వేరే దురుద్దేశం లేదు, వేరే ఉద్దేశమే లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అండగా బిఎల్ఆర్ ఉండాలనే కోరికతోనే ఆ పని చేశాను తప్ప మాకు కాదు. నేను ఒక శాసనసభ్యుడిగా ఉన్నా, ఇది చాలు నా జన్మకి, ఇంతకన్నా నా జన్మకు అవసరం కూడా లేదు. అంతేగాని నా కుటుంబాన్ని రోడ్డు మీకు లాగి వాళ్ళ ఇష్టం వచ్చేట్టు చేశారు. అయినా భరాయిస్తా. మీకోసం, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తల కోసం, రేవంత్ రెడ్డి గారి కోసం, మంత్రుల కోసం, ముఖ్యంగా జానారెడ్డి గారి కుటుంబం, రఘువీరన్న, జయవీరన్న, శంకరన్న ఆదేశాల వరకు నేను పనిచేస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఫోన్పే బ్యాచ్ ఒకటి ఉంది ఇక్కడ మిర్యాలగూడలో. ఆ ఫోన్ బ్యాచ్ సోషల్ మీడియా మిర్యాలగూడ వాళ్ళని ఎవరు పెట్టరు, నల్లగొండలోనే హైదరాబాద్లోనే పెడతారు. బిఎల్ఆర్ ఒక ఫేక్ చెక్ ఇచ్చాడు, ఒక ఫేక్ సీఎం గారిని మోసం చేశాడు అని ఈ మధ్యనే చేశారు. దయచేసి మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నా, నేను ఇచ్చిన చెక్కు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా 2,33,00,000 రూపాయలు అంతే ఉన్నాయి అధ్యక్ష. ఇది బ్యాంక్ అకౌంటు, దీన్ని చూసుకోండి మీరు దయచేసి. ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా ₹1 కూడా డ్రా చేయకుండా 2,33,00,000 రూపాయలు అందుకే ఉంచాం. దేనికి ఉంచాం కూడా వివరణ చెప్తా మీకు. ఆ రోజు చెక్ ఇచ్చినప్పుడు సీఎం గారు ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కింద పోతుంది, మనకు యూరియా వస్తుందా రాదా లక్ష్మారెడ్డి అన్నప్పుడు, సార్ ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో మా రైతులకి యూరియా ఇవ్వాల్సిందే కోరితే, లక్ష్మారెడ్డి మీరు డైరెక్ట్గా మీ ఫరం నుంచి వస్తే ఇది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది, మనకు సబ్సిడీ రాదు, దీన్ని ఏదో రకంగా రైతు సంక్షేమానికి ఉపయోగించే విధంగా మిర్యాలగూడలోనే ఈ 2 కోట్లతో పాటు మిగతా డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి రైతులకి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్నే ఇస్తానన్నారు. దానికోసం వెయిట్ చేస్తున్నాం తప్ప ఈ బ్యాలెన్స్ చెక్కుని కానీ ఈ బ్యాలెన్స్ అమౌంట్లో రూపాయిని కూడా 2,33,00,000 రూపాయలు చూసుకోండి మీడియా మిత్రులారా. మీరు ఇప్పుడు చెప్పండి అది ఫేకో ఒరిజినల్లో మీరే తెలియజేయండి. బీఆర్ఎస్ వాళ్ళారా చూడండి, ఇక్కడ మా బిఎల్ఆర్ దగ్గర కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఫోన్పే బ్యాచీల్లో సమిష్టిగా పనిచేసి సమిష్టి కార్యకర్తలతోని మేమందరం సోషల్ మీడియాలో
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన దిశ నిర్దేశం ప్రకారం కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోతుంది తప్ప మేము దొంగతనం చేసే పని లేదు, దొంగతనంగా చేయాల్సినంత అవసరం లేదని కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నా. ఆనకలు పోయేటప్పుడు మీడియా మిత్రులందరికీ ఈ చెక్కు, ఈ బ్యాంక్ అకౌంట్ అన్ని చూపిస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. దయచేసి అలాగే ముఖ్యంగా మన ఇరిగేషన్ మినిస్టర్ గారు, నాకు పెద్దలు దిక్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ 2 ములకల కాలువ మేజర్, వజీరాబాద్ మేజర్ ఎప్పుడో గత 50 సంవత్సరాల కింద వేసిన కాలువలు, ఈ కాలువలు మొత్తం పూడిపోయి ఉన్నాయి. మాకు ప్రజలకి ఇక్కడ 1,60,000 ఎకరాల రైతు వరి పండించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేజర్ కాలువలకు వచ్చే రిపేర్లన్నీ రేపు ఎండాకాలంలో మాకు అన్ని ఈ పనులన్నీ శాంక్షన్ చేసి రేపు ఎండాకాలంలో మొదలుపెట్టే విధంగా మాకు నిధులు మంజూరు చేసి మా ప్రజలకి ఇక్కడే ఈ సభా ప్రాంగణంలోనే మీరందరూ మాటిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మనకిన్న మిర్యాలగూడ నియోజకవర్గం లిఫ్ట్లకు కానీ వేటికైనా సరే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఆ నిధులు కూడా ప్రకటించుకుందామని కూడా కోరుకుంటూ, నాకు ఒక చిన్న కోరిక, ఇక్కడ హౌసింగ్ బోర్డులో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దాని చైర్మన్గా చల్లా నాగేందర్ గారిని ప్రజాపూర్వకంగా ఇక్కడి నుంచే ప్రకటించేస్తున్నాం. చల్లా నాగేందర్ వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్గా ప్రకటిస్తున్నా. అలాగే అధ్యక్ష మన లక్ష్మీ నరసింహస్వామి గుడి దాంట్లో మా ఆర్య వయసులకి ప్రథమ స్థానం ఇచ్చి కాపాడతారని ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నేను థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ఆనరబుల్ ఎమ్మెల్సీ కేతావ్ శంకర్ నాయక్ గారు. ఈనాటి సమావేశ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా వేదికపై ఆసీనులైన ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, శాసనసభ్యులకు, నాతోటి కార్యకర్తలకు, వేదిక ముందు నా అక్కలకు, నా చెల్లెలకు, తమ్ముళ్లకు అందరికీ సేరే రామ్ రామ్ సే నమస్కార్. అప్పుడు ఆసే కూనుకుని హాత్ పడోసే సే నమస్కార్, సే నమస్కార్. ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఈ మిర్యాలగూడకు వచ్చి మన శాసనసభ్యులు మనకున్న సమస్యలను వివరించినారు. నేను చెప్పిన అదే సమస్య, మా ఎంపీ గారు చెప్పిన అదే సమస్య, తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పిన అదే సమస్యలు. కానీ నాడు మనం ప్రభుత్వంలో రాక మునుపు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా, ఉత్తమ్ సార్ పిసిసి ప్రెసిడెంట్గా, వెంకటరెడ్డి గారు ఎన్నముకగా ఉండి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి నాడు బీఆర్ఎస్లో మీ అందరు తెలుసు కేసీఆర్ గారు చెప్పిన అబద్ధాల మాటలకు మొత్తం జూటా మాటలని తెలుసు మీ అందరికీ. కేసీఆర్ పాలనలో ఒక్క ప్రజా సంక్షేమం కూడా కాలేదు. కానీ ఇవాళ మనకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఉత్తమన సహకారంతో ఇవాళ మీ అందరూ సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత రకరకాల సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఇవాళ 6 గ్యారెంటీలతో ముందుకు పోతా ఉన్నాం. 20 సూత్రాల పథకం పెట్టి నాడు ఇందిరాగాంధీ గారు రాజభవనం రద్దు చేసింది, బ్యాంకులు జాతీయకరణ చేసింది, తర్వాత సీలింగ్ యాక్ట్ పెట్టి 5 ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్కు ఉంది. ఆ తర్వాత ఇలా మీ అందరికి తెలిసి ఇవాళ మనందరం కూడా ఉన్నామంటే రిజర్వేషన్ ఇచ్చింది ఇందిరాగాంధీ గారు, ముఖ్యంగా గిరిజనులకు ఇచ్చింది ఇందిరాగాంధీ గారు. మైదాన ప్రాంతంలో నమ్మడులందరికీ కూడా, ఎస్టీస్ అందరికీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అక్కడ ఆదివాసీలకు ఒక సమ్మక్క సారక డెవలప్మెంట్ చేసినారు. మనకు మధ్య మడుగులో చేస్తామని చెప్పి సార్ మాట ఇచ్చినారు. మొన్ననే మేము అందరం ఎమ్మెల్యేలు ఎంపీలందరం పోయి 20 ఎకరాల భూమి చూసి వచ్చినాం. తర్వాత త్వరలోనే ముఖ్యమంత్రి గారితో అక్కడ శంకుస్థాపన కూడా చేపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా మన ప్రభుత్వం ద్వారా మీ అందరికీ సంక్షేమ పథకాలను అందజేయాలని చెప్పేసి, అదేవిధంగా మీ అందరికి పెండింగ్ ప్రాజెక్టులు గతంలో ప్రాజెక్టుల మీద పోతా ఉంటే మమ్మల్ని అందరూ లాఠీ చార్జీలు చేసిర్రు, ప్రివెంట్ అరెస్టు చేసిర్రు. కానీ ఇవాళ ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ అన్న ప్రభుత్వంలో అందరికీ స్వేచ్ఛ వచ్చింది. అందరికీ ప్రభుత్వ కార్యాలయంలో పోయే హక్కు ఉన్నది. ఆర్డీఓలు, పోలీసులు, ఎంఆర్ఓ ఆఫీస్ పోయే స్వేచ్ఛ ఉన్నది. కాబట్టి దయచేసి ప్రజలారా, ముందు రాబోయేది కూడా మన ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వం, మన రేవంత్ అన్న ప్రభుత్వం. కాబట్టి అదేవిధంగా మా వెంకటరెడ్డి గారు కూడా జిల్లాలో పలు సంక్షేమ పథకాల తర్వాత రోడ్లు కూడా ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మా జానారెడ్డి గారు ఎన్నో
మాకు నేర్పించినారు, వినయం నేర్పించిండ్రు, విధేయత నేర్పించిండ్రు, తర్వాత క్యారెక్టర్ నేర్పించిండ్రు. ఇవన్నీ ఉన్నాం కాబట్టికే మేమందరం ఇలా కాంగ్రెస్ పార్టీ మాట తప్పేది కాదు. గతంలో రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ఈనాడు మన ప్రభుత్వం చేస్తూ ఉంది, రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులు జోడించి సమన్వయంగా నమస్కరిస్తూ, మిర్యాల కూడా మున్సిపాలిటీ మీకు మాటిస్తున్నామన్నా, నల్గొండ జిల్లాలోనే మా అందరూ ఏ హామీలు ఉన్నారు మా దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలు, మేము అందరం పనిచేసి 18 గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ, నల్గొండ కార్పొరేషన్ కూడా ప్రప్రదంగా అయింది. సారికి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే నల్గొండ పెద్దది జిల్లా, దానికి కార్పొరేషన్ అయింది కాబట్టి మీరు చేసినందుకు మీరు ధన్యవాదాలు తెలుస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సందేశం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి ముందుగా మీ అందరి తరఫున, నల్గొండ జిల్లా ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు సహచార మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇన్ఛార్జి మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారికి, అలాగే సహచార శాసనసభ్యులకు పెద్దలు హనుమంతరావు గారికి, మీ ప్రియతమ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి, మా సోదరుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, అరో సోదరుడు దక్షిణ భారతంలోనే ఎక్కువ మెజార్టీతో గెలిపించిన మన పార్లమెంట్ సభ్యుడు రఘువీర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఎక్కువ మాట్లాడకుండా ఈరోజు మిర్యాల కూడా ఉంటా అంటే, మిర్యాల కూడా పట్టణం అన్నా, మిర్యాల కూడా కాన్స్టిట్యున్సీ అన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పేది, ఇది ఏషియాలోనే పెద్ద రైస్ ఇండస్ట్రీతో పాటు ఇక్కడ అంతా కూడా వ్యాపార వర్గాలతో పాటు ఇక్కడ అంతా రైతులు, కష్టపడే రైతులు ఉన్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఎక్కువ నిధులు ఇవ్వాలని, అలాగే ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా ఈరోజు ఇక్కడ 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు 12 కోట్ల రూపాయలు స్వయం సంఘాలకు వడ్డీలు ఇస్తూ ప్రతి మహిళని కోటీశ్వరం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చెప్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అందుకనే సోదరులారా, ఈరోజు ఒకటే ఆలోచించుకోవాలి, గత 10 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉంది, 26 మాసాల పాలన ఏ విధంగా ఉంది. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే మన జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ శాఖ మంత్రి, మేమందరం కలిసి ఆలోచించి ప్రజారాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం, పేదోళ్లకు న్యాయం చేయాలని తెల్ల కార్డుతో పాటు మేమందరం తినే సన్న బియ్యం కూడా పేదలకు ఇచ్చిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వం ఉందని చెప్పి, దాంతోపాటు మహిళలకు ఇచ్చే కార్యక్రమాలు కానీ, రైతులకు 20,000 కోట్ల రుణాలతో పాటు మరీ ముఖ్యంగా ఆలోచించాలి. ఈరోజు 20,000 కోట్లతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టి పేదవాడు ప్రతి ఒక్కరు కూడా విద్యతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి ఇవాళ 20,000 కోట్లతోని స్కూల్స్ కట్టిస్తూ ముందుకు పోతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు మనందరం కూడా ఈ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండాలని ఒక చిన్న విషయం మీ అందరికీ కూడా, ఈ ఎన్నికలు పేద ప్రజలకు సంబంధించిన ఎన్నికలు ఇది ఇవాళ ముఖ్యమంత్రి గారికో, నాకో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికో పదవి కాదు, ఇంకా 3 ఏళ్ళు ఉంటాం, ఆ తర్వాత మళ్ళీ గెలిపిస్తారు మీరు 5 ఏళ్ళు. కానీ పేదవారి సమస్యలు తీర్చే మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ, చైర్మన్లు కానీ ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఉంటే, మీ వెనుక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ వెనుక మంత్రులను, మా వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తప్పక మిర్యాలు కూడా ఒక పారిశ్రామికంగా రైస్ ఇండస్ట్రీతో పాటు పెద్ద పట్టణం కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని 48 మందికి మెజార్టీ అభ్యర్థి గెలిపించాలని. మరొక విషయం చెప్తాను, ఈ మధ్యలో ఒక జాతిపిత అని వెళ్ళిండు ఒక ఆయన జాతిపిత తెలంగాణ ఎవరిచ్చిండు? సోనియా గాంధీ. సోనియా గాంధీ దేవత అని చెప్పి ఆయన అన్నాడు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆయన మాట్లాడుతున్న ఒకటే, తెలంగాణ కోసం ఆయన చేసినట్టు. జాతిపిత అంటే తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన నేను కూడా జాతిపిత అని ఎప్పుడైనా చెప్పుకున్నాను నేను? ఎవ్వరు కాదు జాతిపితలు.
సోనియా గాంధీ తెలంగాణ దేవత అయితే 1100 మంది అమరులు శ్రీకాంతాచారి నల్గొండ ముద్దుబిడ్డ కానిస్టేబుల్ కృష్ణయ్య ఇషాన్ రెడ్డి యాదయ్య 1100 మంది ఇలా స్వర్గంలో ఉంది వాళ్ళు సాధించిన తెలంగాణ 4 కోట్ల ప్రతినిధి ఆయన జాతిపిత అంట దాంతో ఆయన ఏదో సెంటిమెంట్గా మాట్లాడుతున్నాడు ఎవరు జాతిపిత కాదు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన దేవత కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా 20 సంవత్సరాలు ఇంకా కూడా మనమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటాం మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుందాం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 18 స్థానాలు గెలిపించి ముఖ్యమంత్రిగా భగవంతుగా ఇస్తామని మొట్టమొదటి పర్యటన మన జిల్లాకే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సందేశం కోసం. సభాధ్యక్షులు, ప్రియమిత్రులు, మీ అభిమాన నాయకులు బిఎల్ఆర్ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు ప్రియమిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, సత్యం గారు, పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు, శాసన సభ్యులు బాలు నాయక్ గారు, పద్మావతి గారు, జేవీ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, మందుల శామ్యూల్ గారు, వంశీ కృష్ణ గారు, అదేవిధంగా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాష్ నేత గారు, అదేవిధంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య గారు, మరి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, మరి మిర్యాలగూడ నలుమూల నుంచి విచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. మరి మిర్యాలగూడ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పాలి. 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనుషులు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంత ఇబ్బంది పెట్టినా ఇక్కడున్న కార్యకర్తలు వీరోచిత పోరాటం చేసిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఆనాడు ఎమ్మెల్యే 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అక్రమ పోలీసు కేసులు పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలని అనేక వేధింపు చర్యలకు గురి చేసిన మిర్యాలగూడ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా నిలబడ్డదని చెప్పి మీ అందరికీ నేను సల్యూట్ చేస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నా. నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు నేను మర్చిపోను. ఆనాడు శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 40,000 ఓట్ల మెజారిటీ వస్తే కేవలం 3 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో నేను మీ అభ్యర్థిగా నిలబడ్డప్పుడు 3 నెలల తర్వాత శాసనసభలో 40,000 మెజారిటీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి వస్తే కేవలం 3 నెలల తర్వాత మీ ఎంపీగా నిలబడితే 7,000 మెజారిటీ ఇచ్చి నన్ను పార్లమెంటు పంపించిన ఘనత మీకే దక్కిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు కాబట్టి నేను క్లుప్తంగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి ముగిస్తాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నళ్ళు, తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో జనాభాలో 85%కి మంచి క్వాలిటీ తినే సన్న బియ్యం 6 కిలోల నెలకి ఉచితంగా ఇచ్చే సన్న బియ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనవి చేస్తున్నా. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ ఇవ్వడం లేదు. గత 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో మరి ఎక్కువ శాతం జనాభా తినలేని దొడ్డు బియ్యం కోర్స్ గ్రెయిన్స్ ఇచ్చారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
అర్హులైన అందరికి కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. పాత రేషన్ కార్డు వాళ్ళకి, కొత్త రేషన్ కార్డు వాళ్ళకి రాష్ట్రంలో 3,17,00,000 మందికి 6 కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీ, మన కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులరా, ఇప్పుడు మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. కొన్ని అంకెలు మీకు చెప్పాలి. టిఆర్ఎస్ హయాంలో మిర్యాలగూడ మున్సిపాలిటీలో రేషన్ లబ్ధిదారులు 81,000 ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 14,000 మందికి కొత్తగా రేషన్ లబ్ధిదారులుగా గుర్తించి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు మిర్యాలగూడ మున్సిపాలిటీలో 96,000 మందికి ప్రతి మనిషికి 6 కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్న విషయం మనం కాంగ్రెస్ పార్టీగా ఇంటింటికి మరీ చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 55,000 మందికి కొత్తగా రేషన్ కార్డు నుంచి లబ్ధి పొందుతున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు మిర్యాలగూడ నియోజకవర్గంలో 3,70,000 మందికి 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్న విషయం మనం అందరం గమనించాలి. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల మంది కొత్తగా రేషన్ లబ్ధిదారులు మనం ఎంపిక చేసి రేషన్ బియ్యం ఇస్తున్న విషయం గుర్తు చేస్తున్నా. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 35 లక్షల మందికి ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్న విషయాన్ని మనం చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు